నిజమే కదండి. వాళ్ళు ఉండేది ఎక్కడ? హైదరాబాద్లో వాళ్ళ యొక్క స్వస్థలాలు, వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ యొక్క బిజినెస్లు బెంగళూరు, హైదరాబాద్ సిటీలో పెట్టుకుంటూ అమరావతికి చుట్టం చూపులాగా వచ్చి ప్రజలు మభ్యపెట్టి మాయ చేసి ఇంతవరకు ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అందించకుండా సూపర్ 6 మేము అంతా ఇచ్చేసాము. దాని గురించి ఎవరన్నా మాట్లాడితే నాలుక మందమని చెప్పడము ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదని నేను భావిస్తున్నాను. సంపద సృష్టిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి దాదాపు చాలా హామీలు ఇచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క నెల ఆరంభంలోనే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకుని ఎటువంటి సంపద సృష్టించడం అంటే ఏంటంటే ఆయన ఈరోజు చెప్తున్నాడు, మీరు ఒకరిని కాకుండా 2-3 పిల్లల్ని కనండి, వాళ్ళకి ఎంత వచ్చినా కూడా నేను భరిస్తున్నాను చెప్తున్నాడు. ఉన్న ఒక పిల్లల్ని ఈరోజు చదివించాలంటేనే ఫీజులో మోగిపోతూ ఉంది. అలాంటి సందర్భంలో 2-3 పిల్లల కంటే వాళ్ళ యొక్క భారం చూసేది ఎవరు? ఉన్న వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు. ఆంధ్రప్రదేశ్ చాలా దీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆయన సంపద సృష్టించాడు, ఏమీ చేయడు.